హాయ్ అండి. ఇవాళ మనం ఆలు క్యాబేజీ కూర చేద్దామా? రండి. ఫస్ట్ చిన్న చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్‌ని, పచ్చిమిర్చి వేసి ఫ్రై అవ్వాలి. అది ఫ్రై అయినాక బంగాళదుంపలను కూడా వేసుకొని ఫ్రై అవ్వి. దాంట్లోనే కొద్దిగా పసుపు వేసుకోవాలండి. అదంతా పచ్చివాసన పోయేదాకా ఫ్రై అవ్వాలి. తర్వాత చిన్న చిన్నగా కట్ చేసుకున్న క్యాబేజీ ముక్కలను కూడా అందులో వేసేసుకున్నాను. క్యాబేజీ ఇలాగుంటేనే మనకి దానికి క్యాబేజీ అన్న ఫీలింగ్ రాదు మనకి. ఇష్టం లేనోళ్ళు కూడా చాలా ఇష్టంగా ఈ కర్రీని తింటారు. ఇది కొద్దిగా ఫ్రై అయిన తర్వాత దాంట్లోనే నేను కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తున్నాను. ఇది కూడా వేసేసుకుని దీన్ని కూడా కొంచెం పచ్చివాసన పోయిందాక ఫ్రై అవ్వాలి. తర్వాత కారం, గరం మసాలా పొడి, అలాగే చికెన్ మసాలా పొడి కూడా వేసుకొని ఫ్రై అవ్వాలండి. ఈ కర్రీని ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ఇంట్లో అస్సలు క్యాబేజీ ఇష్టం లేని వాళ్ళు కూడా ఎంతో ఇష్టంగా తింటారు దీన్ని. అలాగే కొద్దిగా హాఫ్ కప్ వాటర్ వేసుకొని దగ్గరికి అయ్యేదాకా ఉడకబెట్టుకొని కొంచెం దీంట్లో ఇప్పుడు సాల్ట్ అడ్జస్ట్ చేసుకోవాలి మనం. మూత పెట్టేసుకుని దగ్గరికి అయిపోయిన తర్వాత తీసేసుకుంటే అయిపోయింది. నేనైతే పూరీలోకి తింటున్నానండి. అస్సలు క్యాబేజీ కర్రీ అన్న టేస్టే లేదు. చాలా అంటే చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేసి ఎలాగుందో కామెంట్ చేసేయండి.